రేవంత్ అన్న మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి నిద్రపోతున్నాడు. రేవంత్ అన్న నీటి జలాలపైన డిస్కస్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రి మంచిగా నిద్రపోతున్నాడు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరో ఈ వీడియో చూడండి. ఏం ఏం చెప్పొచ్చింది అధ్యక్ష? ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈ రోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th అక్టోబర్ 2020 చూసారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణరావు నిద్రపోతున్నాడు రేవంత్ అన్న మాట్లాడుతుంటే. గట్లున్నది మరి కథ. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నీటి జలాలపైన మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిద్రపోయారు, మంచిగా వండుకున్నారు. అంటే అసెంబ్లీలో నిద్రపోనికి పోతుర్రా? ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి పోతురా, లేకపోతే పండుకోనికి పోతురా అసెంబ్లీకి? ఇదో పెద్ద కథ. మరి ఇంత మాత్రానికి అసెంబ్లీ పెట్టుడు ఎందుకు? నిద్రపోవడానికి అసెంబ్లీలో నిద్రపోవడం ఎందుకు? ఇంటికాడ నిద్రపోవచ్చు కదా. అసెంబ్లీకి పోయి వండుకోవాల్సిన అవసరం ఏముంది? కోట్ల రూపాయల ఖర్చు అసెంబ్లీలో, బయటకు వచ్చి నిద్రపోర్రి. గిట్లున్నది ఈ మంత్రుల కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ లెక్క. ఇంకా వీళ్ళు మాట్లాడతారు బయటకు వచ్చి, అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టాం, మొత్తం ఘోరం ఉంది, ఇప్పుడు నంబర్ 1 రైజింగ్ తెలంగాణ, కాంగ్రెస్ వచ్చినాక అద్భుతాలు చేసినాం అని చెప్పి రకరకాల ముచ్చట్లు.